రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కేసులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసు వ్యవహారంతో తెరపైకి మరిన్ని విషయాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు చేర్చారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో రాడిసన్ హోటల్లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ డ్రగ్స్ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ సమావేశంలో వెల్లడించారు. రాడిసన్ హోటల్ కేసును దర్యాప్తు చేయనున్నారు. నిందితుడు బ్లడ్ శాంపిల్స్ ను టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వివేకానంద్ కు క్రిష్ కు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉందో తెలియాల్సి ఉందని అన్నారు. నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న బడా వ్యాపారవేత్తలు సైతం డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. రాడిసన్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం సంచలన నిలయమైన ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారం చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో డైరెక్టర్ క్రిష్ ఉన్నాడంటంతో ఒక్కసారిగా టాలీవుడ్ అప్రమత్తమైంది. మొత్తంగా గమనిస్తే అసలు ప్రధానంగా ఈ ఎస్ఓటి టీం రెగ్యులర్ చెకప్లో భాగంగా కొంతమంది డ్రగ్ పెండర్స్ అంటే డ్రగ్ను అమ్మే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో సయ్యద్ అబ్బాస్ ఇతను గతంలో కూడా డ్రగ్స్ నమ్మాడు. డ్రగ్స్ నమ్ముతున్న నేపథ్యంలో ఎవరెవరికి అమ్ముతున్నాడు, ఇంకా కాంటాక్ట్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని చెక్ చేస్తున్న క్రమంలో ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సప్లై చేశారన్న పక్కా సమాచారం మేరకు అతన్ని దగ్గర నుంచి తీసుకున్న సమాచారంతో రాడిసన్ క్లబ్లో దాడి చేస్తే దాదాపుగా దాంట్లో చాలామంది వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే రాడిసన్ హోటల్లో వివేకానందకు కొకైన్ సప్లై చేసినట్టు కూడా ఇప్పటికే సయ్యద్ అబ్బాస్ ఒప్పుకున్నాడు. ఒకసారి కాదు, మొత్తంగా రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా ఈయన డ్రగ్స్ సప్లై చేశాడు. మరి ఈ 10 సార్లకు పైగా డ్రగ్స్ సప్లై చేసినప్పుడు ఆ 2 రూముల్లోనే డ్రగ్ పార్టీలు జరిగాయి. ఇప్పటికే 10 మంది దాంట్లో ఉన్నారు. 10 మంది ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. పేపర్ రోల్లో చుట్టి డ్రగ్స్ తీసుకునే వాళ్ళన్న సమాచారాన్ని కూడా ఇప్పటికే గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసులు సమాచారం సేకరించారు. ఇదే కాకుండా ఎప్పుడైతే క్రిష్ కూడా వచ్చి వెళ్ళాడు అన్న సమాచారాన్ని అబ్బాస్ నుంచి అక్కడ ఎవరైతే అరెస్ట్ అయ్యారో 4 అరెస్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి క్రిష్ కూడా ఫోన్ చేయటం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పంటాం. షూటింగ్ పనిలో బిజీగా ఉన్నందువల్ల నేను శుక్రవారం వచ్చి హాజరవుతా అని చెప్పని ఇప్పటికే పోలీసు సమాచారం అందించాడు. ఇదే కాకుండా క్రిష్ కనుక వస్తే దీంట్లో ఇంకా చాలా కీలకమైన సమాచారాన్ని వస్తుంది అన్న విషయాన్ని కూడా పోలీసులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన డ్రగ్ తీసుకున్న వ్యక్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి నిజంగానే తీసుకున్నాడా లేదా, ఆయన సంబంధించి డ్రగ్స్ అంటే బ్లడ్ శాంపిల్స్ తర్వాత ఆయనకు విచారణ చేస్తే చాలా విషయాలు వస్తాయని చెప్పని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ అబ్బాస్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ ఉన్నాడు, తర్వాత ఎవరికైతే 10 మందికి ఈయన 10 సార్లు అంటే ఇదే రాడిసన్ హోటల్లో దాదాపుగా 10 సార్లు సప్లై చేశాడు. అంటే 10 సార్లు వీళ్ళు గ్యాదర్ అయి డ్రగ్స్ తీసుకున్నారు. మరి 10 సార్లు గ్యాదర్ అయిన నేపథ్యంలో ఎంతమంది ఈ గుంపులుగా వచ్చి ఈ డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత మేరకు డ్రగ్స్ తీసుకొచ్చాడు, దాంట్లో గ్యాదర్ అయిన మెంబర్లలో ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద దృష్టి పెట్టి సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా దీంట్లో అబ్బాస్ మొబైల్ కాల్ డేటాలో ఎవరైతే ఉన్నారో తర్వాత మెసేజ్లు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఇదే కాకుండా ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికీ మనం గమనిస్తే మొత్తంగా 4 అరెస్ట్ చేశారు, మిగతా ఒక 6 పరారీలో ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. వెలకపూడి రవితేజ ఇతను గతంలో ఫుడ్ కోర్ట్ పెడతా అని చెప్పేసి అని ఫుడ్ కోర్టులో మీకు ఆఫర్ ఇస్తా అని చెప్పేసి రకరకాలుగా మభ్యపెట్టి ఆయన డ్రగ్స్ సప్లై చేశాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈయన ఒకసారి మద్యం వ్యాపార విషయంలో అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో తన డ్రగ్స్ అంతా విస్తరించాడని చెప్పేసి అని గతంలో అరెస్ట్ అయినప్పుడు చాలా స్పష్టంగా ఇతని ఇన్వాల్వ్మెంట్ బయటపడింది. గత ప్రభుత్వంలో ఆయన హవా చూపించుకొని బయటపడ్డాడు. కానీ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు, డ్రగ్స్లో వెలకపూడి రఘుతేజ చాలా కీలకమైన వ్యక్తి.
అబ్బాస్కి కావచ్చు, ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు కావచ్చు, ఈయన ఇచ్చిన సమాచారం కావచ్చు, ఈయన ద్వారానే డ్రగ్స్ సప్లై అయ్యాయి, ఈయన కూడా చాలా కీలకంగా ఉన్నాడు అన్న నేపథ్యంలో వెలగపూడి రవితేజకు సంబంధించిన వ్యవహారం కూడా దీంట్లో బయటకు వస్తూ ఉంది. మనం 2 రోజుల్లో అతన్ని కూడా అరెస్ట్ చేస్తే గతంలో ఫుడ్ కోర్ట్ తాలూకు ఏమైతే ఆయన అవకాశాలు ఇస్తాను, తర్వాత మీ దాంట్లో షేర్ ఇస్తాను చెప్పి రకరకాల మొప్పెట్టాడో దానికి సంబంధించిన వ్యవహారం కూడా గతంలో మూసేసిన డ్రగ్ ఫైల్ ఏమైతే ఉందో తనకి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి కూడా దాన్ని ఏదో రకంగా ఆయన్ను బయటపడే రకంగా గత ప్రభుత్వం తాలూకు కొంతమంది అధికారులు ప్రయత్నం చేశారు. దాన్ని కూడా తిరిగి ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే ఈ వెలగపూడి రవితేజ ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఆయన డ్రగ్స్ వ్యవహారంలో ఏ రకంగా డ్రగ్ ప్లండర్ తోటి కాంటాక్ట్ ఉన్న అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో అబ్బాస్ చెప్పిన సమాచారం మేరకు ఇంకా ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, తర్వాత దీంట్లో ఈవెంట్ కండక్ట్ చేసిన నేపథ్యంలో వచ్చిన డబ్బులను ఏ రకమైన అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు, దాంట్లో అబ్బాస్ ముట్టింది ఎంత, తర్వాత దీంట్లో మీడియేటర్స్ ఉన్న ఎంతమంది దాని మీద పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఈ ఎంక్వైరీలో చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు, అలాగనే బిజినెస్ మెన్ల పిల్లలు కూడా దీంట్లో ఉన్నారు. ఈ భారీ డ్రగ్స్ వ్యవహారంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. గతంలో ఎవరైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ సపోర్ట్ తోటే కొన్ని ఈవెంట్లు జరిగాయని చెప్పి అంటారు. మొత్తం మీద ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశాలు, ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. రాజకీయ నాయకుల, సినీ ప్రముఖులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈసారి జరిగే ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్కు ఎలాంటి ఎవిడెన్స్ అయితే కావాలో అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాతనే వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ కొలాప్స్ కాకుండా కోర్టులో నిరూపితమయ్యే రకంగా ఈ కేసుని డీల్ చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి దీంట్లో త్వరలో బడాబాబుల గుట్టురట్టే అవకాశం ఉందని చెప్పని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ప్రతిసారి డ్రగ్స్ ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు సినిమా వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతూ ఉన్నారు, సినిమా వాళ్ళు అరెస్ట్ అవుతున్నప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే నిజంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ప్రస్తుతం సామాజికవేత్తలు కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. త్వరలో చాలామంది ప్రముఖుల గుట్టు రట్టే అవకాశం ఉందని కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. This is Inna Reddy signing off.